నా ఈ విధికి ఖచ్చితంగా కారణం అదే అనుకుని తన మృదువైన అవయవాలను అశోక వృక్ష శాఖను అనుగ్రహించి నిలబడి రామచంద్రుణ్ణి తలుచుకుంది సీతమ్మ. సీతమ్మకు ఆ సమయంలో శుభవార్తల్ని సూచిస్తూ అద్భుతమైన తీపి స్వరాలను పలికే ఓ పక్షి సీతమ్మను మళ్లీ మళ్లీ ఆనందింపచేయడానికి ప్రేరేపిస్తున్నట్లుగా వినిపించింది. మరోవైపు రాముడు తన సమక్షంలో నిలబడి ఉన్నాడని సూచిస్తున్నట్లుగా ఆడ ఏనుగు తొండంతో సమానమైన ఆవిడ ఎడమ తొడ వణికింది. అంతనూ చూస్తూ వింటూ ఉన్న హనుమంతుడు, ఈవిడే సీత, ఓదార్పు లేకపోతే ఈవిడే ఏమవుతుందో తెలీదు. ప్రాణత్యాగం చేసినా ఆశ్చర్యం లేదు. నన్ను రాముడే పంపాడని చెప్పాలి. నేను వానరుణ్ణి. ఏ భాషలో మాట్లాడాలి? మానవ వ్యవహారంలో ఉన్న సంస్కృతంలో మాట్లాడినా? మరి రావణుడు విప్రశ్రేష్ఠుడు కదా, వారి భాష సంస్కృతమే కదా. ఆ భాష పలికితే ఈవిడ నన్ను రావణుడే అనుకుంటే, అలా అని ఈవిడతో మాట్లాడకుండా వెళ్తే దూతగా నేను వచ్చి అవివేకిగా వెళ్ళినట్టే. ధర్మార్థరహితంగా ప్రారంభిస్తాను అనుకుని ఆ కొమ్మల్లోనే దాగి మధుర గళంతో హనుమంతుడు, రాజా దశరథో నామరథ కుంజిరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మాయసా తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిపనిభాననః రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతాం తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః సభార్యః సహ చ భ్రాత్రా వీరః ప్రవాజితో వనం పంచయిత్వా వనే రామం మృగరూపేణ మాయయా సమాగమానస్తాం దేవీం రామః సీతామనిందితాం అసనాదవనే మిత్రం సుగ్రీవం నామ వానరం తతః సవాలినం హత్వా రామః వరపురంజయః అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతం విరరామైవ ముక్త్వాసౌ వాచం వానర పుంగవః. నేను రాఘవుడు చెప్పిన రూపము, వర్ణము, లక్షణములు, వర్చస్సులతో ఇక్కడ దీవిలో సీతమ్మను చూశాను అని చెప్పి హనుమంతుడు మౌనం వహించాడు. సీతాదేవి ఆశ్చర్యంతో, భయంతో తల పైకెత్తి చెట్టుమీదికి చూసింది. సీతమ్మకు రామనామం వినబడి సంతోషం కలిగింది. అటు చూడగా చూడగా వాయునందనుడైన హనుమంతుడు ఉదయసూర్య సమంగా కనిపించాడు. సింసుపా వృక్షం మీద కొమ్మల నడుమ తెల్లని వస్త్రంతో మెరుపు తీగల వంటి ఎర్రని కాంతితో వెలిగే వానరుణ్ణి చూసింది సీతాదేవి.